కరెక్ట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పెండింగ్లో ఉన్న చలాన్లపైన పోలీసులు భారీ డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 30 నుండి జనవరి 10 వరకు ఈ డిస్కౌంట్ అమలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపైన 90% రాయితీ, ఇక 2 వీలర్స్ పైన 80%, 4 వీలర్స్ ఆటోపై 60%, భారీ వాహనాలపైన 50% రాయితీ ప్రకటించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ చెల్లించడం పైన వాహనదారులు ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు? గురువు ఏదైతే పెండింగ్ చాలాలు చెల్లించేందుకు వాహనదారులకు మరోసారి రాష్ట్ర పోలీసులు భారీ డిస్కౌంట్ అనేది ప్రకటించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి పెండింగ్ చాలాలు డిస్కౌంట్ పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆర్టీసీ డ్రైవర్స్ అంటే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్, 2 వీలర్ల పైన పెండింగ్ చాలా నుండి 80% డిస్కౌంట్, 4 వీలర్లు ఆటో వాళ్లకు 60% డిస్కౌంట్, లారీతో పాటు ఇతర హెవీ వెహికల్స్ ఉన్న వారికి 50% డిస్కౌంట్ ఇచ్చారు. అయితే ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్ లో కూడా ఈ డిస్కౌంట్ తో చలన్స్ అనేవి మనం చెల్లించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే 2022లో ఈ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల పెండింగ్ చలన్స్ వసూలు చేశారు. ఆ తర్వాత జనరేట్ అయిన చలన్లను సరిగా వసూలుగా డబ్బులు అనేవి వసూలు కాలేదు. సో దీంతో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగానే పెండింగ్ ఛార్జీలు ఉన్నాయి. ఈ పెండింగ్ ఛార్జీల వ్యవహారానికి సంబంధించి అనేక మందికి నోటీసులు పంపించినా, సమన్స్ పంపించినా కూడా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సో ఇందులో భాగంగానే గత 2020 ఏదైతే భారీ డిస్కౌంట్ ప్రకటించినప్పుడు 300 కోట్ల రూపాయల చలన్లు అనేవి క్లియర్ అయినాయో, అదే తరహాలో ఈ 2 కోట్ల చలన్లు క్లియర్ చేయాలంటే మరోసారి డిస్కౌంట్ ప్రకటించాలని చెప్పేసి పోలీస్ శాఖ భావించింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ నెల 26 ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కృష్ణ, పెండింగ్ చలాన్ల పైన మీ సేవ ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారా? ప్రస్తుతానికి ఈ చలాన్ల వ్యవహారానికి సంబంధించి ఆన్లైన్ లో మనం చెల్లించుకోవచ్చు. మనం ఆన్లైన్ లో వెళ్ళి ఈ చలాన్ స్టేటస్ అనేది కొట్టి ఆ వాహనానికి సంబంధించిన సదరు నెంబర్ కనుక మనం పోస్ట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన బండి మీద ఉన్న వాహనానికి సంబంధించిన చలాన్లు వస్తాయి. దాన్ని మన పేమెంట్ రిసిప్ట్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్ తో ఆ మిగతా ఎంత మొత్తాన్ని చెల్లించాలని చెప్తుంది. దాని ద్వారా యూపీఐ ద్వారా కూడా మనం చెల్లించుకోవచ్చు. ఒకవేళ అది లేని వారు ఎవరైనా ఉంటే పక్కనే దగ్గరలో ఉన్న ఈ సేవా కౌంటర్ కి వెళ్ళి అందులో కూడా మన వాహనాన్ని నెంబర్ తెలిపి అక్కడ కూడా ఈ చలన్ స్టేటస్ ద్వారా ఈ పెండింగ్ చలన్లు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తారు. ఈ అవకాశాన్ని వాహనదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ సమయం గడిచిన తర్వాత కూడా ఈ రాయితీ నెంబర్లను ఉపయోగించుకోకపోతే అప్పుడు ఎవరికైతే 1000 రూపాయలు చలన్ ఉంటుందో వారి దగ్గర నుంచి 22,000 రూపాయలు చలన్, అంటే డబల్ ఛార్జీస్ అనేది వసూలు చేయడమే కాకుండా ఒకవేళ కనుక ఆ చలాన్ చెల్లించకుండా వాహనాలు చెప్తారు వాటిని సీజ్ చేయడం, సంబంధిత వాహనదారుని ఫోటో ఆధారపడితే ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.